తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభకు సమర్పించనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధరబాబు బడ్జెట్కు ప్రవేశపెడతారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే ఈ బడ్జెట్లో ఉంటాయి. ఏడాది మొత్తానికి అంచనాలు ప్రకటిస్తారు. ప్రస్తుత ఏడాదికి సంబంధించి 2023 ఫిబ్రవరిలో 2,90,000 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయాలు రాకపోవడంతో సవరించిన అంచనాల ప్రకారం ఇది 2.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖకు కొత్త ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ ఏడాది బడ్జెట్ 2,95,000 కోట్ల నుండి 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం కనపడుతోంది. ఇక కొత్త ప్రభుత్వ ప్రయారిటీస్ ప్రకారం అత్యధికంగా సంక్షేమ రంగానికే బడ్జెట్ నిధులను కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వ్యవసాయ రంగానికి కేటాయింపులు చేసే ఛాన్స్ ఉంది. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆ తర్వాత ప్రాధాన్యంగా ఉండబోతున్నాయి.